You all know very well why we are assembled here today. మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ బాగా తెలుసు. Well, actually the main reason is to glorify Krishna. వాస్తవానికి ముఖ్యమైనటువంటి కారణం శ్రీకృష్ణుని కీర్తించడం. But the specific function is the official opening of Sankirtan Bhavan. కానీ ప్రత్యేక కారణం ఏమిటంటే ఈ సంకీర్తన భవనం ఏదైతే ఉందో దాని యొక్క ప్రారంభోత్సవం, which it seems is not fully finished, but it's usable. అయితే మనకి చూస్తే పూర్తిగా ముగిసినట్టు లేదు, కానీ ఉపయోగించుకోవడానికి సరిపడా ఇది పూర్తయిందని చెప్పుకోవచ్చు. So it is a function for a beginning. కాబట్టి ఇది ఆరంభానికి సంబంధించినటువంటి కార్యక్రమం. Yeah, and in the English word beginning, as I just heard in Telugu, as I expected, is the same as the Sanskrit word arambha. కాబట్టి నేను ఏదైతే ఊహించానో సంస్కృతంలో పదం అయి ఉండాలని తెలుగులో కూడా అదే పదం ఆరంభం, బిగినింగ్ అంటే ఆరంభం అని. In Bhagavad Gita there is much description of the qualities of saintly people and devotees. భగవద్గీతలో సాధు పురుషులు అలాగే భక్తుల యొక్క లక్షణాల గురించి చాలా చక్కటి వివరణ ఉంది. One of them is sarvarambha parityagi. He completely gives up all arambha, all beginnings, it literally means. మరి అందులో ఒక లక్షణం ఏం చెప్పారంటే సర్వారంభ పరిత్యాగి ఉండాలి, అంటే అన్ని రకమైనటువంటి ఆరంభాలను అతడు విడిచిపెడతాడు అని. A saintly person is detached from this world. సాధు పురుషుడు ఈ ప్రపంచం నుండి పూర్తిగా అనాసక్తి కలిగి ఉంటాడు. He knows agama payano anityaha. Everything in this world is temporary. It comes and goes. అతడికి తెలుసు ఆగమాపాయను అనిత్యః, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా వస్తుంది పోతుంది అని తాత్కాలికమైనటువంటిది. Therefore he doesn't make any worldly endeavors. అందుచేత అతడు ప్రాపంచికమైనటువంటి ప్రయత్నాలు ఏవి కూడా చేయడు. Lomasha Rishi is described in Mahabharata and other shastras. లోమశ ఋషి గురించి మహాభారతంలోను మరియు ఇతర శాస్త్రాల్లోనూ కూడా వివరించబడింది. His body is called Lomasha because Loma, he has so much hair on his body. లోమశ అని చెప్పన్నారు ఎందుకంటే అతడి శరీరంపై అసంఖ్యాకమైనటువంటి రోమాలు ఉన్నాయి కాబట్టి. And he had a very long life. అతడికి చాలా దీర్ఘమైనటువంటి ఆయుష్ ఉంది. Every lifetime of Brahma, one hair would fall out. మరి అతడికి ఒక బ్రహ్మ కాలం ముగిస్తే అతని శరీరంలో ఒక వెంట్రుక రాలేదన్నమాట. That's a long time. మరి అది చాలా సుదీర్ఘమైనటువంటి కాలం. But only when all the hairs on his body would fall out, then only he would die. అతని శరీరంపై ఉన్న రోమాలన్నీ రాలిపోతేనే అతడు మరణిస్తాడు. We can hardly imagine how long Brahma lives, so what to speak of Lomasha Rishi. మనకి అసలు బ్రహ్మదేవుడు ఎంతకాలం జీవిస్తాడు ఊహించుకోవడమే కష్టం, ఇక లోమశ మహర్షి ఎంతకాలం జీవిస్తాడు ఏం చెప్తాం మనం. So he was a rishi, he was doing tapasya. అతడు లోమశ ఋషి, అతడు తపస్సు చేస్తూ ఉండేవాడు. And he would day and night, in the heat, in the cold, in the rain, in the wind, he would just stay outside. అతడు రాత్రింపగళ్ళు అతడు ఎండలోను మంచులోను చలిలోను వర్షంలోను అలాగే బయటే ఉండేవాడు అంతే అలా. So when it was suggested to him, why don't you make some shelter, little house, something, little building, something simple to protect you from the elements. మరి ఎవరో అతనికి సూచించారన్నమాట, ఈ ప్రకృతి యొక్క ప్రభావం నుండి రక్షించుకోవడానికి ఏదైనా కొంచెం ఆశ్రయం ఏర్పాటు చేసుకోవచ్చు కదా, చిన్న గూడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. He said, no need, I'm only here temporarily. అతడు ఏమన్నాడు, అవసరం లేదు, నేను ఇక్కడ తాత్కాలికంగానే కదా ఉంటాను అన్నాడు. So why does anyone build a house? మరి ఎవరైనా సరే అసలు ఎందుకు గృహాన్ని నిర్మించుకుంటారు? Why does anyone build anything? అసలు ఎవరైనా దేనినైనా ఎందుకు నిర్మిస్తారు అసలు? It's all maya, isn't it? ఇదంతా కూడా మాయ, అవునా కదా? We should just tolerate all the elements. మనం ఈ యొక్క భౌతిక ప్రభావాలన్నిటిని కూడా సహించాలి కదా. In this age of electric fans and air conditioning, I can see many of you are struggling with the heat of midday in the winter, what to speak of the summer. మరి మీరందరూ కూడా ఈ మిట్ట మధ్యాహ్నం ఎండ, మరి ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, మరి ఈ శీతాకాలపు మధ్యాహ్నపు ఎండకే చాలామంది భరించలేకుండా ఉండడం నేను చూస్తున్నాను. Maybe 50 years ago people were more accustomed to tolerating the heat. బహుశా 50 సంవత్సరాల క్రితం జనులందరూ కూడా ఇలాంటి వేడిని తట్టుకోవడానికి అలవాటు పడి ఉండేవారు. At least when I first came to India in almost 50 years ago, most places
there was no electric current, so there was no question of electric fans or any such thing. కనీసం నేను భారతదేశానికి ఇచ్చినటువంటి ఆరంభంలో అంటే అప్పుడు విద్యుత్ ఫ్యాన్లు కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండేవి కాదు. 50 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. So in the meantime, there's been so much arambha, so much beginning of electric power stations and electric fittings and electric this and that, and now we have electric cars and who knows what else is coming. కానీ 50 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అనేక ఆరంభాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తుతో నడిచేటువంటి అనేక రకాల ఫ్యాన్లు, ఇప్పుడు కార్లు కూడా వచ్చేసాయి. ఇంకా ముందు ముందు ఏమొస్తాయో ఎవరు ఊహించగలరు. Lomasha Rishi understood, or any Rishi can understand, that there's no use in making any material arrangements because everything is temporary. మరి లోమశ మహర్షి అర్థం చేసుకోగలిగాడు, ఈ భౌతికమైనటువంటి ఏది ఏర్పాటు చేసుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమే అని. Everything has a beginning and an end. ప్రతిదానికి కూడా ఒక ఆరంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. This building, we're making a function for the beginning. మరి ఈ భవనానికి దీన్ని ఆరంభించడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం మనం. But it will have an end. మరి దానికి కూడా ఒక ముగింపు ఉంటుంది. Some maintenance work will be required. మరి మధ్య మధ్యలో దాన్ని పోషించడానికి కొన్ని పనులు చేయాలి. But there will come a time when it's completely unusable. Jarjarita. Do you use that word? Jarjarita? No. Okay. కానీ ఏదో ఒక సమయం వస్తుంది, ఇది పూర్తిగా ఇంకా పనికిరాని స్థితికి చేరిపోతుంది. It's all broken down and you can't use it anymore. ఇది శిథిలం అయిపోయి ఇక ఏమాత్రం ఉపయోగపడని స్థితికి వస్తుంది. So it will have an end. కాబట్టి దీనికి ఒక ముగింపు ఉంటుంది. So then why are we constructing a building? మరి అలాంటప్పుడు మనం ఎందుకు అసలు భవనాన్ని నిర్మిస్తున్నాం? We should chant Hare Krishna in the rain, the wind, the sun, the cold. మరి మనం చలిలో కానీ ఎండలో కానీ వర్షంలో కానీ ఎలా ఉన్నా సరే హరే కృష్ణ చెప్పించాలి కదా. Okay, let's cancel the program. సరే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసేద్దాం అయితే, ఇంకా Just chant Hare Krishna and be happy, that's all. హరే కృష్ణ చెప్పిద్దాం, ఆనందంగా ఉందాం, రద్దు చేద్దాం కార్యక్రమాన్ని. No headache building buildings. ఎలాంటి తలకాయ పోటు ఉండదు, ఈ భవనాలు నిర్మించడాలు ఇవన్నీ ఉండవు. Collecting money. ధనాన్ని సేకరించడం. People saying, what are they doing? These sadhus, they're collecting money. They shouldn't collect money. జనం అంటారు, ఏం చేస్తున్నారు ఈ సాధువులు, ధనాన్ని పోగు చేసి. ఈ సాధువులకి ధనం ఎందుకు పోగు చేస్తున్నారంటారు. Srila Bhaktivinoda Thakur is one of the outstanding acharyas in the Gauriya Sampradaya. శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రముఖమైనటువంటి వారు. Where's Rishikesh? ఋషికేశ్ ప్రభు ఎక్కడున్నారు? We need some to hold the cloth here to stop the wind. He was a grihasta. మరి భక్తివినోద ఠాకూర్ల వారు ఆయన ఒక గృహస్థులు. His main time of activity was the second half of the 19th century by the Christian calendar. ఆయన క్రైస్తవ క్యాలెండర్ని అనుసరించి ఈ 18వ శతాబ్దపు సగభాగంలో ఉన్నారన్నమాట వచ్చిన వారు ఆయన. So he built a building. మరి ఆయన ఒక కలకత్తాలో ఆయన ఒక భవనాన్ని నిర్మించారు. He was a senior officer in the British administration. ఆయన బ్రిటిష్ పరిపాలనలో చాలా ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారు. Yeah. Please everyone put their phone off. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ సెల్ ఫోన్ చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా. Someone telling the people coming in to put their phone off. లోపలికి వస్తున్న వాళ్ళకి చెప్తున్నారా? వచ్చేవాళ్ళందరికీ కూడా ఫోన్. You're not doing a good job. మంచి పని చేస్తున్నట్టుగా లేదు, చెప్పడం లేదు అనుకుంటున్నాను. So he was highly a posted official in the administration and justice department. మరి భక్తివినోద ఠాకూర్ల వారు ఆయన న్యాయ శాఖలో అలాగే యాజమాన్య శాఖలో చాలా ఉన్నత స్థాయిలో ఉండేవారు. So he was overseeing the construction of his house in Calcutta. ఆయన కలకత్తాలో తాను నిర్మిస్తున్నటువంటి గృహం యొక్క నిర్మాణ వ్యవహారాలు చూస్తున్నారు. He would oversee with his bead bag in his hand. ఆయన చేతిలో జపమాలతో చేస్తూ ఆయన అన్ని పర్యవేక్షిస్తూ ఉండేవారు. And some envious people would criticize. మరి కొంతమంది అసూయాపరులు ఆయనని విమర్శించేవారు. That instead of being in the administration and justice department of the government, he should be in the public works department. ఆయన ఏమైనా విమర్శించేవారంటే ఈయన న్యాయ శాఖలో యాజమాన్య శాఖలో ఉండడం కంటే
ఈయన ఈ ఏవైతే నిర్మాణ శాఖ ఏదైతే ఉందో అందులో ఉండడం మేలు అని చెప్పి విమర్శించేవారు. Public works, yeah, you said they do construction and this and this. కాబట్టి బయట జరిగేటువంటి అనేక రకాల నిర్మాణాలు ఇవన్నీ But చూసుకునేవారు. Bhaktivinoda Thakur explained that I'm building a building for the service of Vishnu and the Vaishnavas. కానీ భక్తివినోద్ ఠాకూర్ వారు ఏమని చెప్పారంటే, నేను ఈ భవనాన్ని విష్ణువు మరియు వైష్ణవుల యొక్క సేవ కోసం నిర్మిస్తున్నానని చెప్పన్నారు. This will be a place for Vaishnavas to congregate. కాబట్టి వైష్ణవులందరూ కూడా వారు సమావేశం కావడానికి ఇది ఒక ప్రదేశం అవుతుంది. And chant the holy names of Krishna. మరి ఇక్కడికి సమావేశమై కృష్ణుని యొక్క దివ్యనామాలు జపించవచ్చు And వాళ్ళు. discuss topics of Gita and Bhagavatam. అలాగే భగవద్గీత భాగవతం యొక్క విషయాలను వారు చర్చించవచ్చు. This will be a place where Vaishnavas will be served. మరి ఇక్కడ వైష్ణవులు సేవించబడేటువంటి ప్రదేశం అవుతుంది ఇది. When they come to Calcutta, we'll give them a place to stay and give them prasadam, Krishna prasadam. కలకత్తాకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఉండడానికి ఒక ప్రదేశం, అలాగే వారికి కృష్ణ ప్రసాదాన్ని అందించడానికి ఇది ఒక చక్కటి విధానం అవుతుంది. So in the same understanding, this Sankirtan Bhavan is being constructed. మరి అదే అవగాహనతో ఈ సంకీర్తన భవనం కూడా నిర్మితమవుతుంది. It is temporary for sure, ఖచ్చితంగా ఇది తాత్కాలికమైనదే, but it is for connecting us with the eternal. కానీ నిత్యమైనటువంటి దానితో మనల్ని సంపర్కం కలిగించడం కోసమే ఇది ఉద్దేశించబడింది. This is not like the birds building their nest, ఇదేదో పక్షులు తమ గూడు నిర్మించుకునే లాంటిది కాదు ఇది, or the snake finding a hole to live in. లేదా ఒక సర్పం ఉండడానికి ఒక బెజ్జాన్ని వెతుక్కున్నట్టు కాదు ఇది. All living beings, they look for some shelter, some జీవులందరూ place కూడా they can call home. జీవులందరూ కూడా తాము గృహంగా పిలుచుకునేటువంటి ఒక ఆశ్రయం కోసం వెతుక్కుంటూ ఉంటారు. So devotees congregating here are seeking shelter from material existence. మరి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా భౌతిక అస్తిత్వం నుండి ఆశ్రయాన్ని పొందుతున్నారు. They're seeking shelter, Krishna Ashraya, at the lotus feet of Krishna. వారు కృష్ణ ఆశ్రయ అంటే కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని వారు కోరుకుంటున్నారు. It is a service to Vaishnavas to offer them facility for their devotional activities. మరి వైష్ణవులకు తమ యొక్క ఆధ్యాత్మిక కార్యాలను చేసుకోవడానికి సహకరించడం అనేది ఒక భక్తియుత కార్యం. We are not the kind of rishis who subject the body to so many difficulties. మరి తీవ్రమైనటువంటి కష్టాలకు ముందుకు వెళ్ళడానికి ఆ విధమైనటువంటి ఋషులం కాదు మనం. Severe austerities are not recommended in this Kali Yuga. ఈ కలియుగంలో తీవ్రమైనటువంటి తపస్సులు ఏవి కూడా ఇక్కడ ప్రోత్సహించబడలేదు. Just as we see people, then they're not accustomed, they're not capable. ఎందుకంటే మనం చూడొచ్చు జనులు ఎవరు కూడా తీవ్రమైన తపస్సులు చేయలేరు కలియుగంలో. This is the biggest tapasya for so many people to come and sit in this heat. చాలా మందికి ఈ వేడిలో ఇక్కడ కూర్చోవడం చాలా పెద్ద తపస్సు ఖచ్చితంగా. And so many people, if we ask them, you stop taking tea and coffee, they'll not be, they can't think, they think it's too horrible. మరి చాలా మందికి టీ కాఫీ మానేయండి అని చెప్తే వారు అదేదో ఒక సహించలేనిదిగా చాలా ఘోరమైనదిగా భావిస్తారు. But even in any other age, severe austerities are not necessary. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఏ యుగంలో అయినా సరే తీవ్రమైనటువంటి తపస్సులు అనేవి అవసరం లేదు. The real thing is to love Krishna. అసలైనటువంటి విషయం కృష్ణుడిని ప్రేమించడం. Aradito yadi haris tapasatata kim, naradito yadi haris tapasatata kim. Sri Narad Rishi, he's a great Rishi also, he's Devarshi Narad. శ్రీ నారద ఋషి, ఆయన గొప్ప ఋషి, ఆయన దేవర్షి ఆయన. He says that if someone is worshipping Hari, then what is the need of severe austerities? ఆయన ఏమన్నారంటే, ఒక వ్యక్తి హరిని ఆరాధిస్తున్నట్లయితే తీవ్రమైన తపస్సులు చేయాల్సిన అవసరమే ఉంది అని అన్నారు. And if someone is not worshipping Hari, then what is the use of severe austerities? మరి ఒకవేళ ఎవరైనా హరిని ఆరాధించినట్లయితే తీవ్రమైన తపస్సులు చేసి ప్రయోజనమే ఉందని అన్నారు. So there's no need of severe austerity. కాబట్టి తీవ్రమైనటువంటి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. There is great need of practicing Krishna bhakti.
కృష్ణ భక్తిని సాధన చేయాల్సినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి అవసరం ఉంది. And that is another reason why we have to construct Sankirtan Bhavan. అందుకోసమే సంకీర్తన భవనం నిర్మించాల్సిన మనకి అవసరం వచ్చింది. Sankirtan means Bahube Militva Yat Kirtanam Iti Sankirtanam. When many people congregate to glorify Krishna, that is called Sankirtan. ఎక్కువ మంది వారి సమావేశమై కృష్ణుడిని కీర్తిస్తే దాన్ని సంకీర్తనం అని చెప్పి అంటారు. So alone we can chant Hare Krishna. అంటే మనం వ్యక్తిగతంగా మనంగా హరే కృష్ణ జపించవచ్చు. But we need to come together in an organized way to convince others to chant Hare Krishna. కానీ ఇతరుల చేత కూడా హరే కృష్ణ జపింపజేయడం కోసం మనం అందరం మూకుముడిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. This is the Yuga Dharma for Kali Yuga. మరి ఈ కలియుగానికి ఇదే యుగ ధర్మం. In the Satya Yuga, Kriteyadhyayato Vishnum, in Satya Yuga, the Yuga Dharma, the recommended process for God realization, was meditation upon Vishnu. సత్యయుగంలో యుగ ధర్మం ఏమిటంటే విష్ణువుపై ధ్యానించడం. Do we have enough chairs? More people are coming. దయచేసి వెనకాల ఇంకా కుర్చీలు ఉన్నాయి, ఎవరైనా వెళ్ళి కుర్చీలు వేయండి ఇంకా వచ్చేవాళ్ళకి దయచేసి. Ask everyone to put their phone off. మీ యొక్క అలాగే వచ్చేవాళ్ళందరూ కూడా తమ యొక్క సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి If రావాలి. people are willing to sit on the floor, then you can move ఇంకా forward here ముందుకి also. వచ్చి కూర్చోగలిగితే ఎవరైనా ముందుకు జరగండి దయచేసి. ఇంకా కింద కూర్చోగలిగిన వాళ్ళు వెనక నుంచి ముందుకు వచ్చి కూర్చోవచ్చు కింద దయచేసి. వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా కింద కూర్చోగలిగితే దయచేసి ముందుకు వచ్చి కింద కూర్చోండి. That's another tapasya which people can't, increasingly they can't do in Kali Yuga. Sit on the floor. They have to sit on a chair. కాబట్టి నేలపై కూర్చోవడం అనేది రోజు రోజుకి కలియుగంలో చాలా కష్టతరమైనటువంటి కార్యంగా మారిపోతుంది. ఇది కూడా గొప్ప తపస్సు ఈ రోజుల్లో. అందరూ కూడా కుర్చీల్లో కూర్చోవడం అలవాటు అయిపోయింది. So Kriteyadhyayato Vishnum Traitayo Yajato Makai. In Treta Yuga, the Yuga Dharma was the worship of the Supreme Lord by sacrifices, yajna. త్రేతాయుగంలో భగవంతుడిని ఏ విధంగా ఆరాధించేవారంటే యజ్ఞయాగాదులు చేయడం ద్వారా. Dwapare Paricharyayam in Dwapara Yuga especially recommended was temple worship. మరి ద్వాపర యుగంలో ముఖ్యంగా మందిరంలో శ్రీమూర్తి ఆరాధన అనేది చెప్పబడింది. Srimurti, yeah, especially Vishnu Aradhana. విష్ణు ఆరాధన ముఖ్యంగా. And Kalodhad Hari Kirtanat. In Kali Yuga, Hari Kirtan. మరి కలియుగంలో హరికీర్తనం, Or specifically Sankirtan. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంకీర్తనం. Krishna Varnam Trisha Krishnam Sangopangastra Parshadam Yagyai Sankirtana Prayar Yajantihi Sumeda Saha. In this Kali Yuga, people are not very intelligent, generally. ఈ కలియుగంలో సాధారణంగా జనులు అంత తెలివైన వాళ్ళుగా ఉండరు. Well, you might think, well, we have a lot of intelligent people in Andhra. They're all going and becoming the leaders of business in America. They must be intelligent. మరి మీరు అనుకోవచ్చు అదేమిటి అలా అంటారు, చాలామంది ఆంధ్రులు తెలుగు వాళ్ళు మరి ఇతర దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద సంస్థలకు వాళ్ళు యజమానులుగా ఉంటున్నారు అని అనొచ్చు. మరి చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటేనే కదా అలా జరుగుతుంది అనొచ్చు. So maybe a little material intelligence. బహుశా కొద్దిగా భౌతికమైనటువంటి తెలివితేటలు ఉండి ఉండొచ్చు. Spiritually, people are incredibly stupid. కానీ ఆధ్యాత్మికంగా జనులు అసలు ఊహించలేనంతగా తీవ్రమైనటువంటి మూర్ఖులుగా ఉన్నారనమాట. For instance, it was very popular, I don't know so much now, but there was some Baba who from Andhra with big hair like this and very black ugly face, and people used to call him Bhagavan. ఈ మధ్యకాలాన్ని కొంతకాలం ముందు చూస్తే ఈ తెలుగు ప్రాంతంలో ఒక బాబా ఉండేవాడు. అతనికి చాలా పెద్ద జుట్టు ఉండేది, చాలా నల్లటి ముఖంగా ఉండి చాలా చూడడానికి చాలా కురూపుగా ఉండేవాడు. So even many very materially intelligent people were spiritually absolutely foolish. మరి అతన్ని భగవంతుడిగా పూజించేవారు. మరి చాలామంది ఎవరైతే భౌతికంగా చాలా రాణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా చెప్పుకోవాలంటే చాలా మూఢులుగా ఉన్నారన్నమాట. Due to not having actual knowledge of Gita and Bhagavatam. ఎందుకంటే గీత అలాగే భాగవతం యొక్క వాస్తవ జ్ఞానం లేకపోవడం చేత అంత మూఢులుగా తయారయ్యారు. So people who are intelligent in this Kali Yuga, they worship Krishna
by the process of Sankirtan, chanting his holy name. కానీ నిజంగా తెలివైనటువంటి వారు కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడిని సంకీర్తనం ద్వారా ఆరాధిస్తారు. Particularly they worship this avatar of Krishna who is not Krishna. ముఖ్యంగా వారు ఏం చేస్తారు కలియుగంలో అంటే స్వయంగా కృష్ణుడు కానటువంటి కృష్ణుని యొక్క అవతారాన్ని ఆరాధిస్తుంటారు. How can Krishna not be Krishna? అదేమిటి కృష్ణుడు కాకుండా పోవడం ఎలా అవుతుంది? Well, the point is that he is Krishna. He's Krishna Varnam. He is Krishna. But Twisha are Krishna. His bodily hue is not Krishna, not black. అంటే అతడు వాస్తవానికి కృష్ణుడే, కానీ త్విష ఆ కృష్ణ అంటే ఆయన యొక్క శరీర వర్ణం ఏదైతే ఉందో, రంగు ఏదైతే ఉందో అది మాత్రం నలుపు కాదు. So he comes with his devotees to perform Sankirtan, to worship himself, to show the way how to worship himself by Sankirtan. ఆయన స్వయంగా సంకీర్తన ద్వారా తనను ఎలా ఆరాధించాలో చూపించడానికి తన భక్తుడిగా ఆయన అవతరిస్తాడు. So persons who have awakened spiritual intelligence in Kali Yuga will worship this Krishna avatar by Sankirtan. కాబట్టి ఎవరైతే కలియుగంలో మేల్కొల్పబడినటువంటి చైతన్యం కలిగిన వారు ఈ కృష్ణుని యొక్క ఈ అవతారాన్ని సంకీర్తన ద్వారా వారు ఆరాధిస్తారు. So this Sankirtan Bhavan is required మరి ఈ సంకీర్తన భవనం అనేది దానికోసం అవసరం మనకు, for spreading knowledge of Sankirtan. మరి దేని గురించి సంకీర్తన యొక్క జ్ఞానాన్ని అందరికీ విస్తరింపజేయడం కోసం. It is not meant simply for us to sit here, కేవలం మనం అందరం ఇక్కడ ఊరికే కూర్చోడానికి కాదు ఈ భవనం అనేది ఉంది, but to go out and preach the glories of Krishna's holy name. మరి బయటకు వెళ్ళి కృష్ణుని యొక్క దివ్యనామాన్ని ప్రచారం చేయడం కోసం ఈ భవనం ఉంది. And to invite people to come and participate in Sankirtan. అలాగే జనులందరినీ ఆహ్వానించి సంకీర్తనలో పాల్గొనడానికి ఆహ్వానించడం కోసం ఉంది. This is the only abhav, this is the only shortage in the world. మరి ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక లోటు అదే, The shortage of Krishna consciousness. ఏమిటది? కృష్ణ చైతన్యం యొక్క లోటు. Well, there's shortage of other things also, right? ఇతర లోట్లు కూడా ఉన్నాయనుకోండి. Not so much now. Now Bharata has become not such a poor country, but previously there used to be a lot of food problems. ఇప్పుడు అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అంత పేద దేశంగా అయితే ఏమీ లేదు. పూర్వం అనేక సమస్యలు ఉండేవి, ఆహార సమస్య. I think it was 1973 or 1974 there was a terrible drought all over Andhra Pradesh. నాకు తెలిసి 1973 లేదా 74 అనుకుంటున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. So many cattle and other animals were dying. ఆ సమయంలో పశువులు, అనేక రకాల జంతువులు కూడా మరణిస్తే. So there's a great shortage of water and food. అలాగే తీవ్రమైనటువంటి నీటి కొరత, ఆహార కొరత ఏర్పడింది. Most people think they have a shortage of money. చాలామంది చాలా ధనం యొక్క కొరత ఉందని అనుకుంటారు. Even Ambani, Adani, they feel they have a shortage of money because they're so busy trying to get more. They don't stop trying to get more. చివరికి అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు కూడా మాకేదో ధనం కొరత ఉందని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ధనం పోగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎంత సంపాదించినా వారికి తృప్తి లేదు. And definitely there's a shortage of all good qualities. మరి ఖచ్చితంగా అన్ని శుభ లక్షణాల యొక్క కొరత కూడా ఏర్పడింది. That is predicted in the Srimad Bhagavatam. అది శ్రీమద్ భాగవతంలో భవిష్యవాణి చెప్పబడింది. Tata chanu dinam satyam kshocham kshanti daya. What is it? రోజుకి కూడా కలియుగంలో satyam becomes decreased day by day. రోజుకి కూడా సత్యం అనేది దిగజారిపోతుంది. Dharma satyam shocham daya, all these qualities become reduced. ధర్మం, సత్యం, శౌచం, దయ ఇవన్నీ కూడా దిగజారిపోతాయి. Kalena balina rajan nangshant ayur balam smritihi. In Kali Yuga, day by day, bodily strength becomes కలియుగంలో decreased. రోజుకి ఈ శారీరక శక్తి కూడా నశించిపోతూ ఉంటుంది. Mental strength becomes decreased. మానసిక శక్తి కూడా నశించిపోతుంది. Lifespan becomes decreased. ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. Tolerance becomes decreased. సహనం కూడా తగ్గిపోతుంది. So there's shortage of so many things. ఇలా ఎన్నో కొరతలు ఏర్పడతాయి అన్నమాట.
But the real shortage is lack of Krishna consciousness. కానీ నిజమైనటువంటి కొరత ఏమిటంటే కృష్ణ చైతన్యపు కొరత. If people are Krishna conscious, then all the horrible effects of Kali Yuga will be reversed. మరి జనులు నిజంగా తెలివైన వాళ్ళైతే ఈ కలియుగం యొక్క ఈ దుష్ట ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం తిరగరాయొచ్చు. People don't know this. కానీ జనులకు ఈ విషయం తెలియదు. So they're busy making different plans. అందుచేత వాళ్ళు వివిధ రకాల ప్రణాళికలు వేసుకోవడంలో తలమునకలై ఉంటారు. How to improve the world. ఈ ప్రపంచాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని. All their plans are useless. కానీ వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా నిరుపయోగమైనవి. Without Krishna consciousness, everything is useless. కృష్ణ చైతన్యం లేకపోతే ప్రతిదీ కూడా నిరుపయోగమే. It's simply agama apayanaha anityaha. It comes and goes, it's all temporary. ఇది కేవలం వస్తుంటుంది పోతుంటుంది, ఇదంతా కూడా తాత్కాలికమైనది. The big rich man today is the beggar in the street tomorrow. ఈ రోజు ఎవరైతే గొప్ప ధనికుడైన వాడు రేపు రహదారిలో పేదవాడిగా ఉండిపోతాడు. Or the worm in a fish's stool. You can become. లేదా ఏం చెప్తాం, ఆ ధనవంతుడు ఒక చేప యొక్క మలంలో పురుగుగా కూడా మారిపోవచ్చు. If we are sinful, we have to get the sinful reaction. మనం పాపాత్ములమైతే మనకు పాప ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. So we have to tell people this. కాబట్టి మనం జనులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. They may not like to hear. మరి వాళ్లకు ఇది వినడం అనేది ఇష్టం లేకపోవచ్చు. But these are the facts which everyone should know. కానీ ఇవి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు. The mother should teach the child, don't play with the kitchen knives. మరి తల్లి తన బిడ్డకు చెప్పాలి ఏమిటంటే వంటగదిలో ఉండేటువంటి కత్తులతో ఆడవద్దని. Is it? The mothers should teach the children this. అవునా, తల్లులు పిల్లలకు నేర్పాలా లేదా ఈ విషయం? And nowadays mothers don't teach. They're all out at the office and the children are in some kindergarten and they hardly even see their mother. ఈ రోజుల్లో తల్లులు ఎవరో పిల్లలకు నేర్పించడానికి అంత సమయం కూడా ఉంది. తల్లులందరూ ఎక్కడో కార్యాలయంలో పనిచేస్తుంటారు, పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో కేజీ స్కూల్లో పడేస్తారు. But the parents, they teach the children to protect themselves from danger. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకి ప్రమాదం నుంచి రక్షించుకోమని చెప్పి నేర్పిస్తారు. So why don't they teach them to become free from the danger of repeated birth and death? That's the worst danger of all. మరి అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి జన్మ మృత్యువు నుండి తమను తాము రక్షించుకోమని ఎందుకు నేర్పరు పెద్దలు? What is the use of having a comfortable, prestigious, rich life and then due to sinful reactions becoming a worm in stool? మరి సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడిపి అంతిమంగా మలంలో పురుగుగా ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం? So we should teach people this. కాబట్టి మనం జనులకు ఇది బోధించాలి. So another function of Sankirtan Bhavan is to spread this knowledge. మరి సంకీర్తన భవనం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే ఈ జ్ఞానాన్ని విస్తరింపజేయడం. The highest point is love of Krishna. అత్యున్నతమైనటువంటిది ఏమిటంటే కృష్ణ ప్రేమ. That we want to tell everyone. మరి ఆ విషయం మేము అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. But at the same time we have to warn people, you're on a very dangerous path. కానీ అదే సమయంలో మన జనులను హెచ్చరించాల్సి ఉంది. మనందరం కూడా ప్రమాదకరమైనటువంటి మార్గంలో పయనిస్తున్నాం. Sinful activities are so common. ఎందుకంటే పాపకృత్యాలు అనేవి సర్వసాధారణమైపోయాయి. People are not afraid. జనులకు పాపాలు చేయడంలో భయమే లేదు. Bhimavaram was famous for rice production. Now it's famous for fish production. భీమవరం అనేది ఒకప్పుడు ఈ ధాన్యం ఉత్పత్తికి చాలా ప్రఖ్యాతి గాంచింది, కానీ ఇప్పుడు చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. Rice production is a very pious activity and fish production is a very sinful activity. ధాన్యాన్ని పండించడం, వరి ధాన్యం పండించడం అనేది చాలా పుణ్యకార్యం, కానీ చేపలను పెంచడం అనేది అత్యంత పాపకార్యం. You probably won't like to hear this. బహుశా మీకు ఇది వినాలని ఎవరికి ఉండదు నాకు తెలుసు. But if I don't say, I become responsible. కానీ నేను మీకు ఆ వాస్తవాన్ని చెప్పకపోతే నేను దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. If the parents don't teach the children to don't play with sharp knives, then they're not doing their duty properly. మరి తల్లిదండ్రులు ఒకవేళ పిల్లలకి పదునుగా అయినటువంటి కత్తులతో ఆడుకోవద్దని చెప్పకపోతే అప్పుడు వారి బాధ్యత వాళ్ళు నిర్వహించినట్టే తల్లిదండ్రులుగా. So one function of this Sankirtan Bhavan is to distribute knowledge by distributing the spiritual knowledge in Bhagavad Gita and Srimad Bhagavatam. మరి సంకీర్తన భవనం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచడం.
and so many other, Chaitanya Charitamrita, Bhakti Rasamrita Sindhu. ఇంకా ఎన్నో ఉన్నాయి, చైతన్య చరితామృతం, భక్తి రసామృత సింధు. People should know this. జనులు ఈ విషయం తెలుసుకోవాలి. There's an upswing of Hindu pride. ఎందుకంటే ఇప్పుడు ఈ హిందూ గర్వం అనేది ఉప్పొంగుతుంది దేశవ్యాప్తంగా. Now the temple at Ayodhya will be open. అయోధ్యలో మందిరం ప్రారంభం అయిపోతుంది. But people don't know what is Gita, what is Bhagavatam. కానీ ఇంత గర్విస్తుంటారు, కానీ ఎవరికి భగవద్గీత భాగవతం అంటే ఏమి తెలియదు జనానికి. They don't know. తెలియదు ఎవరికి. They should know. కానీ వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. This material world is full of suffering, but by taking the knowledge of Bhagavatam, we can become free from all suffering and fully blissful. ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా దుఃఖంతో నిండి ఉంది, కానీ భగవద్గీత భాగవత జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం పూర్తి ఆనందాన్ని పొందొచ్చు. Anartho pashamam sakshat bhakti yoga madhoksaje lokasya janato vidvans chakre satvata sanghitam. This all the difficulties, disturbances and pains of material existence can be stopped simply by taking up devotional service to Krishna. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ దుఃఖాల నుండి కూడా ఉపశమనం పొందాలి అంటే మనం ఈ దివ్యమైనటువంటి భక్తియుత సేవను స్వీకరించడం ద్వారా మనం ఉపశమనాన్ని పొందొచ్చు. But people don't know this. కానీ జనాలకు ఆ విషయాన్ని తెలియదు, Or they don't believe it. లేదా వారు దాన్ని విశ్వసించరు. Therefore, Vyasadeva, the most learned person, he composed Srimad Bhagavatam. అందుచేతనే వ్యాసదేవుల వారు అంటే సర్వోన్నతమైనటువంటి విద్యావేత్త అయిన ఆయన భాగవతాన్ని రచించారు. అందుకోసమే Therefore, we are distributing Gita as it is and Srimad Bhagavatam. అందుకే మనం భగవద్గీత యథాతథాన్ని అలాగే భాగవతాన్ని వితరణ చేస్తున్నాం. Yasyang Vaishyamananam Krishna Paramapurushe Bhaktir Utpadyate Pungsa Shokamoha Bhayapaha. Simply by hearing the message of Bhagavatam, కేవలం భాగవతం యొక్క సందేశాన్ని వినడం ద్వారా automatically the feeling for devotion to Krishna will arise within the heart. సహజంగానే కృష్ణుడి పట్ల భక్తి భావన హృదయంలో అది లేవనెత్తబడుతుంది. And all shok, moha, bhaya, lamentation, illusion and fear will be dispelled. మరి అన్ని రకాల శోకం, మోహం, భయం ఇవన్నీ కూడా అవి నిర్మూలించబడతాయి హృదయం నుండి. So another activity in this function is giving Srimad Bhagavatam sets to మరి ఈ those కార్యక్రమంలో who are taking it. మరొక భాగం ఏమిటంటే శ్రీమద్ భాగవత గ్రంథాలను వితరణ చేయడం. If you don't have a Srimad Bhagavatam set in your home, you should have one. మీ ఇంట్లో శ్రీమద్ భాగవతం గ్రంథం లేకపోతే ఖచ్చితంగా మీరు ఒక గ్రంథాన్ని తీసుకోవాల్సిందే పూర్తిగా. So now we're going to distribute Bhagavatam sets. శివనాథ్ ప్రభు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే భాగవతం స్వీకరించాల్సిన వాళ్ళు ఉన్నారో దయచేసి వాళ్ళు. Some people ask, how did I, coming from a different kind of background, come to Krishna? కొంతమంది నన్ను అడుగుతుంటారు, నేను వేరే జీవన నేపథ్యంలో ఉన్నవాడిని, నేను కృష్ణ చైతన్యానికి ఎలాగొచ్చాను అని. I read a part of Srimad Bhagavatam నేను శ్రీమద్ భాగవతంలో ఒక భాగాన్ని నేను చదివాను. in an English edition, which I received in Ireland. నేను ఐర్లాండ్లో ఒక గ్రంథాన్ని నేను పొందాను. శ్రీమద్ భాగవతంలో ఒక భాగం అది. At the age of 17 or 18, అది something like that. 17 లేదా 18 ఏళ్ల వయసులో. So that was it. ఆ విధంగా నేను ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. It has its effect. కాబట్టి అది దాని యొక్క ప్రభావం దానికి ఉందన్నది. It works. మరి అది పని చేస్తుంది అది. Okay, so Srimad Bhagavatam set distribution. యువి శివప్రసాద్ గారు దయచేసి రండి. తర్వాత కొండారెడ్డి గారు, భాను గారు, కుమారి జానకి గారు, రత్నాల వెంకటరాము గారు, వెంకట రామకృష్ణరాజు గారు, రాము గారు దయచేసి ఎక్కడున్నా త్వరగా రావాలి, మళ్ళీ మహారాజు వారికి సమయం అవుతుంది. Rendi. ఇక్కడ ఉన్నవాళ్ళు కొండారెడ్డి గారు ఉన్నారా ఇక్కడ? రండి దయచేసి వేదిక మీదకి.
కొండారెడ్డి గారు. Ikkara. సమ్ పీపుల్ దే డిడ్ంట్ అటెండ్. They didn't come. ఉన్నవాళ్ళు రండి Anyone? దయచేసి. కొండారెడ్డి గారు రండి. Anyone else going to take on the spot? ఇంకా ఇప్పుడు ఈరోజు ఎవరైనా తీసుకోదలిసిన వాళ్ళు దయచేసి రండి. అటు నుంచోండి. Hare Krishna. Okay, very good. So tell. ఫోటో శివనాథ్ ప్రభు ఫోటో నుంచోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చాలామంది వస్తున్నారు ముందుకి, దయచేసి రండి, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. మీ పేరు చెప్పి. ఓకే, ధన్యవాదాలు. కొండారెడ్డి గారు మీ గ్రంథాలు అక్కడ తీసుకోండి. Hare Krishna. Abhinandanam. వీరి పేరు చెప్పండి. వెంకట రామకృష్ణ గారు. మీరు వెళ్ళొచ్చు కిందకి. అక్కడ మీరు గ్రంథాలు అక్కడ తీసుకోండి, బుక్ స్టాల్ దగ్గర ఉందండి. వెంకట రామకృష్ణ గారు, దయచేసి మీరు కూడా ఇక్కడ పక్కన నుంచోండి. వచ్చి హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఎవరైతే 6 చదరపడుగుల నిర్మాణ వ్యయాన్ని ఇవ్వాలనుకునే వారికి భాగవతం కూడా మనం ఇస్తున్నాం, కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ పేరు చెప్పండి. మీరు వెళ్ళొచ్చు, అక్కడ గ్రంథాలు తీసుకోండి, అక్కడికి వెళ్ళి బుక్ స్టాల్ దగ్గర తీసుకోండి పుస్తకాలు. కోనపరాజు అప్పలరాజు గారు. హరే కృష్ణ. అటు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తర్వాత ధన్యవాదాలు. హరే కృష్ణ. అక్కడ కలెక్ట్ చేసుకోండి. మాలి రమేష్ గారు. మాలి రమేష్ గారు రండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ Krishna Krishna, Hare Hare, హరే రామ రామ Rama Rama, Hare Hare. ముట్టుకోవద్దు దయచేసి. Hare Krishna. హరే కృష్ణ. తర్వాత మీరందరూ కూడా అక్కడ పేరు నమోదు చేసుకొని మీ గ్రంథాలు తీసుకోండి. నెక్స్ట్ ఉద్దేశి వెంకట శివప్రసాద్ గారు రండి దయచేసి పైకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటు చూడండి దయచేసి. శ్రీరామ్ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. తర్వాత అనపర్తి రామాంజనేయులు గారు. అనపర్తి రామాంజనేయులు గారు దయచేసి రండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి అటు చూడండి, ఫోటో తీసుకోండి. హరే కృష్ణ. ఎవరైతే 15,111 రూపాయలు 6 చదరపు అడుగులకు ఎవరైతే నిర్మాణ వ్యయం ఇవ్వాలనుకున్న వారందరూ కూడా మహారాజు వారి సమక్షంలో మీరు గ్రంథాలను తీసుకోవచ్చు వెళ్ళి భాగవతాన్ని. దయచేసి సమయం మించిపోతుంది. ఇంకెవరైనా ఉంటే రండి దయచేసి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే ఓకే. Maharaj, this person Satyanarayana Raju, he wants to donate 2,01,116 rupees for construction of the Jai. Say. దయచేసి రండి. శ్రీమతి బుద్ధరాజు పద్మావతి సత్యనారాయణ రాజు గారు, రిటైర్డ్ ఈ పంచాయతీరాజ్ దంపతులు. వారు మందిర నిర్మాణం కోసం 2,01,116 రూపాయలు విరాళంగా అందజేస్తున్నారు. Panchayat for here? Yes, Maharaj. Oh, very nice. So we'll get, we're going to give him a Bhagavatam. So. వీరు చెక్ ఇస్తారు, చెక్ మేము తీసుకుంటాం. ఆయనకి ఇస్తారా? వన్స్ టు హ్యాండ్ చెక్ టు. ఓకే, తర్వాత Hare Krishna. It needs signing. It's just a blank check, so you have to. He wants to fill it later. For photo, no, he wants to. Okay, I'll just. చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇంకా ఎవరైనా కనీసం 6 చదరపు అడుగులు 15,111 రూపాయలు విరాళంగా అందజేస్తే వారికి భాగవతం సెట్ కూడా ఇస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. హరే కృష్ణ. లైక్ చేసి మీరు ఫిల్ చేసి
ఇంకెవరున్నారు పేరు? తర్వాత పేరు చెప్పండి. గుత్తుల వీరాస్వామి లక్ష్మీ కుమారి గారు, వారు కూడా మరి ఈ సేవలో పాల్గొంటున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ, చూడండి, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా ధన్యవాదాలు. తర్వాత హరే హరే కృష్ణ. మీ గ్రంథాలు అక్కడ ఇస్తారండి, అక్కడ తెలుస్తుంది. ఇంకెవరన్నా ఉన్నారా ఈ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు? రెండు పేరు చెప్పండి. మేడిది వీరన్న గారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దయచేసి వేదిక మీదకి రండి త్వరగా. ఇలా నుంచోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి స్వీకరించండి బుక్ స్టాల్లో. తర్వాత పేరు, పూర్తి పేరు చెప్పండి. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు రండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కనీసం 6 చదరపు అడుగుల నిర్మాణ వ్యయానికి ఎవరైతే 15,111 రూపాయలు చెల్లిస్తారో వారికి శ్రీమద్ భాగవతం చైతన్య చరితామృతం సెట్లు ఇవ్వబడతాయి. అందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. చాలా ధన్యవాదాలు. లక్కదాసు వెంకటేశ్వరరావు గారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా ధన్యవాదాలు. నుంచోండి ఒకసారి, ఫోటో తీసేసి అక్కడ నుంచోండి. అటు చూడండి. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా అవకాశం వినియోగించుకునే వాళ్ళు ఎవరు రావచ్చు ముందుకి? రవిలిశెట్టి ఎంవి సత్యనారాయణ గారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీ పేరు అక్కడ నమోదు చేసుకోండి. తర్వాత కృష్ణ వెంకటేశ దాస్ ప్రభు గారు, వారు కూడా ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. దయచేసి శ్యామంగ ప్రభు, లైక్ రాజమండ్రి కమిటీ, నౌ ఇట్ ఇస్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ మహారాజ్. Okay. Sachi Gopinath Prabhu, he is taking care. Hare Krishna. So he's taking a set of Bhagavatam? No, he just wanted it. Just wanted to say Hare Krishna. He is giving donation. Okay, very nice. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. పేరు చెప్పండి. తర్వాత గొట్టుముక్కల సత్యనారాయణ రాజు గారు, శైలజ గారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Hare Krishna. చాలా ధన్యవాదాలు. ఫోటో తీసుకున్నాం. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. Yeah, donations are welcome. Oh, she's giving gold. Very good. Mangala Sutra. She wants to give this golden chain which is worth more than 1 lakh rupees. Okay, very good. You can say. అలా పైకి రండి, అట్లా పైకి, ఆ పైకి రండి. మాతాజీ పేరు అడగండి. మాతాజీ Did you announce she's giving golden chain worth? షీ ఈజ్ యువర్ డిసైపుల్ మహారాజ్. Okay, good.
వల్లీదేవి దాసి పరమ పూజ్య భక్తి వికాస స్వామివారి శిష్యురాలు. ఆమె ఈ నిర్మాణ పథకానికి ₹1,00,000 పైగా విలువ చేసేటువంటి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని ఇవ్వడం జరిగింది విరాళంగా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ See, రామ 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 హరే హరే. పైకి రండి ఫోటో. we will turn this into bricks. దీనిని మేము ఇటుకలుగా మార్చబోతున్నాం. For serving Krishna. కృష్ణుని సేవించడం కోసం. This is for body decoration, ఇది శరీరాన్ని అలంకరించుకోవడం కోసం, sign of prestige. అంటే ఇది ప్రతిష్టకు సంకేతం. ఇది If you give it to me, మీరు దానిని నాకు ఇస్తే it will be for your eternal benefit. ఇది మీ యొక్క శాశ్వత ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది. హరే కృష్ణ. తర్వాత కలిదిండి నరసింహారాజు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. నరసింహరాజు గారు. ఓకే ఫోటో. You didn't take the photo? హరే కృష్ణ. తర్వాత అంటే కొంతమంది ఫోన్పే చేయొచ్చా లేదా అని సందేహంలో ఉన్నారు. ఫోన్పే చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు, క్యూఆర్ ఏదైనా చేయొచ్చు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నగదు రూపంలో కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ర్యాలీ కృష్ణప్రసాద్ గారు, వారి యొక్క తండ్రి గారు, Hare Krishna. వారి యొక్క తండ్రి ర్యాలీ కృష్ణప్రసాద్ గారి పేరుతో ఆమె కూడా ఈ కైంకర్యంలో పాల్గొంటున్నారు. So she's going to give. ర్యాలీ సుబ్బలక్ష్మి గారు. She's going to give by phone pay, is it? Okay. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకెవరన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే Shambhunath, get out of the way. Maharaj, Papastai Prabhu, Hare Krishna. he already contributed 15 lakhs for the project. Now today on this auspicious occasion he wants to contribute 5 lakhs more. Okay, announce. శ్రీ పాపస్థేయ ప్రభు, పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి శిష్యులు పాపస్థేయ ప్రభు ఇప్పటికే నిర్మాణ పథకానికి వారు 15 లక్షల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. మరొక 5 లక్షల రూపాయలు గురు మహారాజు వారి యొక్క సమక్షంలో వారు ఈ మందిర నిర్మాణ పథకానికి ఇవ్వాలనుకుంటున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. I'd mentioned the name of Bhaktivinoda Thakur. నేను భక్తి వినోద్ ఠాకూర్ల వారి యొక్క నామాన్ని ప్రస్తావన చేశాను. So he wrote so many poems. ఆయన ఎన్నో గేయాలను రాయడం జరిగింది. One line I'm quoting from one of his poems. ఆయన రాసినటువంటి గేయం నుండి నేను ఒక పంక్తిని ప్రస్తావన చేస్తున్నాను. In Bengali. బెంగాలీలో రాశారు ఆయన. Jodi thake bahu dhan tabe hao akinchan vaishnave karo upaka. So you can understand. If you have bahu dhanam, if you have much wealth, మీ దగ్గర ఎక్కువ ధనం ఉన్నట్లయితే you should be akinchan. Don't be attached thinking it's mine. మీరు అకించనులై ఉండాలి, అంటే నాది అనేటువంటి ఆసక్తి మీకు ఉండకూడదు. But you should do Vaishnav Upaka, benefit for Vaishnavas. వైష్ణవులకు ప్రయోజనం చేకూర్చాలి, వైష్ణవులకు ఉపకారం చేయాలి. హరే కృష్ణ. ఫోటో. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ. బొబిలిశెట్టి పట్టాభిరామయ్య గారు. Hare Krishna. He is our regular sponsor, Maharaj. He always ready to help us in any kind of endeavor. బొబిలిశెట్టి పట్టాభిరామయ్య గారు వారు 5 లక్షల రూపాయలు నిర్మాణ పథకానికి వారు ఇవ్వాలనుకుంటున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
హరే కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ. Sankirtan Yagya ki jai. కలిదిండి సుబ్బరాజు గారు వారు Sankirtan శ్రీమద్ భాగవతం Bhavan ki గ్రహిస్తున్నారు. jai. And one more Sankirtan, one more Bhagavatam set. ఎస్ మహారాజ్. కలిదిండి సుబ్బరాజు గారు వారు 6 అడుగుల నిర్మాణ వ్యయాన్ని ఇచ్చి శ్రీమద్ భాగవతాన్ని పొందుతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకెవరైనా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. కనుమూరి జానకి గారు. No, it's still going on, isn't it? Hare Krishna. వీరు ఈ సంకీర్తన భవన నిమిత్తం 50,000 రూపాయలు వీరు ఇవ్వడం జరిగింది. కనుమూరి జానకి గారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే. ప్రభు వాంట్స్ టు గివ్ స్పాన్సర్ ఫర్ 6 feet of construction. విష్ణుస్వామి ప్రభు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి శిష్యులు వారు 6 చదరపు అడుగుల నిర్మాణ వ్యయానికి విరాళం ఇవ్వాలనుకుంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. No, it's time for the సంకీర్తన్ భవన్. yeah. What time did the muhurta started? What time? Between 12:45 to 1:45. Oh, I see. That's little time. Okay, go there to Sankirtan. ఇప్పుడు 12:49 అయింది. ఇప్పుడు సంకీర్తన భవనం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇప్పుడు సంకీర్తన ప్రారంభమవుతుంది. సో Yeah. ఇప్పుడు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి చేత అలాగే ప్రముఖుల చేత You can start Kirtan, Okay. and then I'll go and light the lamp. ఎస్ మహారాజ్. ఓకే. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్ కి జై.